ఉద్యోగులు 2024 ఎన్నికల్లో తమకు అండగా ఉన్నారని కూటమి నేతలే చెప్పుకుంటున్నారు. ఉద్యోగుల తోడ్పాటుతోనే భారీ విజయం దక్కిందని అంగీకరిస్తున్నారు. కానీ అదే ఉద్యోగ వర్గాలకు సంబంధించిన సమస్యలను మాత్రం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వైనమైతే కనిపించట్లేదు. పైగా సమస్యలు పేరుకుపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో సరిగ్గా వేతనాలు ప్రతీ నెల 1వ తారీఖునే అందించలేకపోవడం, అదే సమయంలో ఇతర పెండింగ్ బిల్లుల బకాయిలు రిలీజ్ చేయకపోవడం, డిఏలు నెలల తరబడి పెండింగ్లో పెట్టడం, ఇలా అనేక సమస్యలతో ఉద్యోగులు సతమతమయ్యారు. ఆ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు కృషి చేస్తారని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ఆయన అండగా ఉంటారని ఉద్యోగులంతా ఆశించారు. కానీ ఇప్పుడు మహానాడు లాంటి వేదిక మీద కూడా చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యల్ని ప్రస్తావిస్తే ఒట్టు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏదైనా మార్గం చూపుతారా అంటే అలాంటి ప్రయత్నం కూడా చేస్తే ఒట్టు. మరి ఇప్పుడు ఉద్యోగులు ఏం చేయాలి? వాస్తవానికి ఉద్యోగులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సమస్యలకు తోడుగా చంద్రబాబు హయాంలో మరికొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. పీఆర్సీ కమిషనే లేకుండా పోయింది. పీఆర్సీ కమిషన్ వేసి పీఆర్సీ అమలు చేయడం 2023 జూన్ నుంచి జరగాల్సి ఉంది. ఇప్పటికే 2 ఏళ్ళు గతించిపోయింది. కానీ పీఆర్సీ జాడలేదు, కనీసం కమిషన్ లేదు. ఆ కమిషన్ రిపోర్ట్ రావాలా, రిపోర్ట్ మీద చర్చ జరగాల, రిపోర్ట్కి అనుగుణంగా నిర్ణయం వెలువడాలా, ఆ నిర్ణయం అమల్లోకి రావాలా. ఇంకెన్నేళ్ళు పడుతుందో ఉద్యోగులకు కూడా అంతుబట్టడం లేదు. పీఆర్సీ మాత్రమే కాదు, పెండింగ్ బిల్లులు, బకాయి డిఏలు, ఇతర అనేక సమస్యలు పేరుకుపోతున్నప్పటికి కూడా అటు పెన్షనర్లకి ఇటు ఉద్యోగ ఉపాధ్యాయులకి కనీసం కూడా ప్రభుత్వం మాట మాత్రం కూడా చెప్తున్న దాఖలాలు లేవు. తల్లికి వందనం స్కూళ్ళు తెరిచేలోగా వేస్తాం అని చెప్తున్నారు. అన్నదాత సుఖీభవ 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి అందిస్తాం అని అంటున్నారు. మరి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలకి ఎందుకని ఎలాంటి గడువు పెట్టట్లేదు? ఎప్పటిలోగా తీరుస్తారో ఎందుకు చెప్పడం లేదు? ఎప్పుడు తీరుస్తారన్న దాని మీద స్పష్టత ఇవ్వడానికి ఎందుకని సంశయిస్తున్నారు? ఇలా ఎన్నాళ్ల పాటు కాలయాపన చేస్తారు? ఎంతకాలమని ఈ మాదిరి గడిపేస్తారు? ఇదే ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లలో మొదలవుతున్నటువంటి అసహనానికి అసంతృప్తికి కారణంగా కనిపిస్తుంది. చంద్రబాబు అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి ఫలానా తేదీలోగా ఫలానా సమయానికి పూర్తి చేస్తామని చెప్తున్నప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయుల్ని మాత్రం ఎందుకని నిర్లక్ష్యం చేయాలా? దాదాపుగా లక్షలాది మంది ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లని ఎంతగా నిర్లక్ష్యం చేయడం వెనుక చంద్రబాబు అసలు కారణం ఏంటి? ఉద్యోగులు ప్రశ్నించలేకపోవడమా? ఉపాధ్యాయ సంఘాలు కదలకపోవడమా? ఉద్యోగ సంఘాలు ఆందోళనకి సన్నద్ధం కాకపోవడమా? ఇదే కారణమైతే మాత్రం ఉద్యోగుల్లో పెరుగుతున్నటువంటి అసహనం ప్రభుత్వం మీద మరొక రూపంలో తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎన్జిఓ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబు బంటుగా భావించే విద్యాసాగర్కి అవకాశం వస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కూటమి పాలన మీద ఎన్జిఓలు పెద్ద స్థాయిలో ఉద్యమించే అవకాశాలు లేకపోవచ్చు. కానీ సాధారణ ఉద్యోగ ఉపాధ్యాయుల్లో పేరుకుపోయినటువంటి అసంతృప్తి, అసహనం, ఆందోళన, ఆగ్రహం అన్నీ కూడా మరొక రూపంలో ప్రస్ఫుటమవడం అనివార్యం. అది ఖచ్చితంగా ప్రభుత్వానికి శిరోభారంగా మారడం తప్పనిసరి వ్యవహారం. ఇప్పటికే పోలీసుల్లో కూడా ప్రభుత్వ వ్యవహార శైలితో అసంతృప్తి మొదలైంది. పోలీసులు కూడా అనేక చోట్ల తమ ఆగ్రహాన్ని, అసంతృప్తిని జనం మీద చూపించే రోజులు వచ్చేస్తున్నాయి. ఇలాంటి దశలో ప్రభుత్వం పూనుకుని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం విషయంలో చిత్తశుద్ధితో కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేదంటే ఉద్యోగ ఉపాధ్యాయ పోలీస్ పెన్షనర్ వర్గాల్లో మొదలవుతున్నటువంటి అసహనం అది ప్రజల్లో అసంతృప్తికి దారి తీసేలా ఈ వర్గాలు పూనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. అది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఏ ప్రభుత్వానికి కూడా అది శ్రేయస్కరం కాదని ఇప్పటికే రుజువయ్యింది. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే మాత్రం చంద్రబాబు మరోసారి కంగు తినక తప్పని పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ, లోకేశ, పురంధేశ్వర కూటమి పక్షాల నేతలు ఎవరైనప్పటికీ కూడా ఉద్యోగుల సమస్యల విషయంలో, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల విషయంలో చొరవగా చిత్తశుద్ధితో కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుందని గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.